బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది ఐఎండీ. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. సూర్యాపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. సూర్యాపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. రెయిన్ అలర్ట్స్ అందించడానికి కల్పన ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, ఏంటి ఏ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు కొనసాగిందో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త కూడా మనకు తీరం దాటిందని చెప్పుకోవచ్చు. తీరం దాటినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ మరో 48 గంటల పాటు కూడా రాష్ట్ర మీద ఉండే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గోపాల్పూర్, దాంతో పాటు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వద్దనైతే ఈ తీరం దాటింది. తీరం దాటిన తర్వాత మనకు మెల్లగా బలహీనపడి తీవ్ర అల్పపీడనం, ఆ తర్వాత అల్పపీడనం, ఆ తర్వాత ఆవర్తనంగా మారే అవకాశం ఉంది. ఈ సర్క్యులేషన్ అంతా జరిగే వరకు కూడా మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు, రేపు మనకు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే ఈ రోజు ఒక్క రోజు మాత్రం మనకు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆరెంజ్ అలర్ట్ వచ్చేసరికి కూడా మనకు అతి భారీ వర్షాలు అంటే దాదాపు మనకు 12 నుంచి 18 సెంటీమీటర్ల వరకు కురిస్తే అతి భారీ వర్షపాతం. సో ఈ నేపథ్యంలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది 11 జిల్లాలకు. ముఖ్యంగా ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలకు మాత్రం మనకు అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ ఇటు అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఎల్లో అలర్ట్ వచ్చేసరికి కూడా అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు దాదాపు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు మనం చూసుకున్నట్లయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, సూర్యాపేట, జనగాము, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఈ జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ మనకు దాదాపు గత కొన్ని రోజుల కింద కురిసిన వర్షాల కారణంగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదులు కావచ్చు, ఇటు చెరువులు కావచ్చు మత్తడి దూకుతా ఉన్నాయి. అదే విధంగా వాగులు, వంకలు పొంగి పొరులుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రాజెక్టులు కూడా మనకు నిండు కుంటలా కనిపిస్తా ఉంది. దాదాపు మనకు ఎంతో పెరిగినప్పుడల్లా కూడా అవుట్ ఫ్లో కిందికి వదలడం జరుగుతా ఉంది. దీంతో దిగువ ప్రాంతాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతా ఉంది. ఇప్పటికే ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోయర్ గోదావరికి సంబంధించి కూడా దాదాపు భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతంలో కూడా డేంజర్ లెవెల్లో ఉందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా మంజీరా సంబంధించి కూడా ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిన్న మనకు దాదాపు పశ్చిమ సంబంధించి కూడా మనకు ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉండడం కారణంగా కూడా అక్కడ మంజీరాకు సంబంధించి కూడా మనకు ఫ్లడ్స్ పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు.
ఉన్నారు. ఇప్పటికే మూసీ రివర్ కి సంబంధించి కూడా దాదాపు మనకు గత కొన్ని రోజుల కింద కురిసిన వర్షాల కారణంగా దాదాపు ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా కనిపించింది. సో ఇట్లాంటి తరుణంలో కూడా మళ్ళీ మనకు వరద తీవ్రత పెరిగి దాదాపు ఇటు చేవెళ్ల, పరిగి, శంకరపల్లి, వికారాబాద్ ఈ ప్రాంతంలో నిన్న మనకు అతి భారీ వర్షాలు నమోదవడంతో కూడా మనకు ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా పెరగడంతో ఇటు రెండు జలాశయాలు, జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమత్ సాగర్ కావచ్చు, గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు వరద నీటి వదులుతుండడం కారణంగా కూడా మనకు ఎక్కడికక్కడ మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, పురాణపూరు, ముసరాంబాగు, దాంతో పాటు ఇటు బాపుఘట్ కావచ్చు, ఏవైతే మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా జల దిగ్బంధనంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి తరుణంలో మళ్ళీ మనకు వికారాబాద్, సంగారెడ్డి ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ప్రాంతాలకే ఈ రోజు రేపు మళ్ళా భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే మనకు అక్కడ మళ్ళీ హెవీగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తీవ్రత పెరిగే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో వర్ష తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా మూసికి ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ ఉంది. ఈ కారణంగానే ఫ్లడ్స్ అయితే మనకు హెవీగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా మళ్ళీ అదే ప్రాంతంలో ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులకు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందస్తు ఎఫెక్టెడ్ ఏరియాకి సంబంధించి ఫ్లడ్ ఎఫెక్టెడ్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి వర్షాలు నేపథ్యంలో కూడా మనకు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అని రిలీజ్ చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయాలని చెప్పేసి అధికారులను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇక అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక 40-45 రోజుల తర్వాత మనం ప్రాపర్ రెయినీ సీజన్ చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెయినీ సీజన్ అంటే వర్షాకాలం అంటేనే మనకు ముసురు పట్టిన వాతావరణం ఉండదు, మనకు చిన్న చిన్న చినుకులు, చిరుజల్లులు, మోస్తారు వర్షం ఇట్లాంటి వెదర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి వెదర్ గత 2 రోజుల నుంచి ప్రాపర్ రైనీ సీజన్ మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా అక్కడక్కడ భారీ, అక్కడక్కడ అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చే 2 రోజులు మాత్రం మనకు భారీ వర్షాలు, అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అవసరమైతే బయటికి రావాలని చెప్పేసి ఏవైతే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ కల్పన.